మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంలో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనం కేవలానంద గారు హిమాలయాల్లో మహా అవతార్ బాబాజీతో కొంతకాలం గడిపారని, ఆ గడిపినప్పుడు ఆయనకున్న అనుభవాలను మన యోగానంద గారితో షేర్ చేసుకున్నారు. అలాగే మహా అవతార్ బాబాజీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు, ఎక్కడ పుట్టారు, ఏ ప్రాంతంలో, వారి తల్లిదండ్రులు, ఇలాంటివేవి ఎవరికీ తెలియదు. ఆయన అలాంటివి చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన సృష్టికి సేవ చేస్తూ ఉంటారు. ఆనవాళ్ళి కోసం సేవ చేస్తూ ఉంటారు. కానీ అదంతా కూడా గోప్యంగానే ఉంచుకుంటారు. ఏవైతే ఓకే, హానికరమైనవి కావు, మానవాళికి ఉపయోగకరమైనవి అని మహావతార్ బాబాజీ అనుకుంటారో అలాంటి విషయాలను మాత్రమే యోగానంద గారు కూడా ఇక్కడ మనకి షేర్ చేస్తున్నారు. యోగానందగా అసలు మహావతార్ బాబాజీ గురించి మొట్టమొదటిగా ప్రపంచమంతటా తెలిసింది దేనివల్ల? ఒక యోగి ఆత్మకథ అని పరమహంస యోగానంద గారు రాసిన ఈ పుస్తకం ద్వారానే. మరి నాకైతే ఎలా తెలుసో తెలుసా? రజనీకాంత్ గారు నటించిన బాబా మూవీ అనుకుంటా. బాబా మూవీలో మహావతార్ బాబాజీ గురించి ఉంటుంది. అప్పుడు ఇది నిజమేనా అని అప్పుడు నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట. మహావతార్ బాబాజీ అని ఒక పెద్ద యోగి హిమాలయాల్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటున్నారు అని. సో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇలాంటివి ఏమీ బాబాజీకి తెలీదు. ఆయనకి తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు. మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్య జీవన చర్యలు అనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహిస్తూ ఉండేవారు. ఆ విధంగా శారీరకమైన అమరత్వానికి ఉన్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరి మహాశైల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండటం జరిగింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు, అంటే వేరొకరికి కూడా భౌతిక అమరత్వం సాధించాలనే స్ఫూర్తి, అలాంటి స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ ఏం చేశారు? శ్రీ రామ్ గోపాల్ మంజదార్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు. ఈ శ్రీ రామ్ గోపాల్ మజుందార్ గారు లాహిరి మహాశైల శిష్యుల్లో ఒకరనమాట. సో మహాత్ములు ఎప్పుడూ తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం మాత్రమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రణబాజ్పూర్లో నిద్రపోని సాధువు గురించి కూడా మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్లో డిస్కస్ చేశాము. సో రణబాజ్పూర్లో నిద్రపోని సాధువు అయిన రామ్ గోపాల్ మంజుదూర్ గారిని సందర్శించిన సందర్భంలో మన యోగానంద గారు వారిని కలిశారు కదా. హిమాలయాలకి వెళ్ళాలనుకున్నప్పుడు యుక్తేశ్వర్ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి హిమాలయాలకి వెళ్ళిపోదామని చెప్పి ఈ నిద్రపోని సాధువుని కలిసినప్పుడు ఆయన యోగానంద గారి కళ్ళు తెరిపిస్తారు. నీ గురువు హిమాలయాల్లో ఎక్కడో లేరు, శ్రీ యుక్తేశ్వర్ గారు అని కదా. సో అలా ఆయన కలిసిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవడానికి సంబంధించిన అద్భుత కథ ఒకటి యోగానంద గారికి చెప్పారు. అది ఆయన మాటల్లోనే ఇప్పుడు మీకు చెప్తాను. కాశీలో లాహిరి మహాశైల పాద సన్నిధిలో కూర్చోవడం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి అన్నారు రామ్ గోపాల్ గారు యోగానంద్ గారితో. ఇంకా ఏమంటున్నారంటే, ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్య బృందంతో పాటు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు. రామ్ గోపాల్, వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహిరి మహాశయులు.
వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రి వేళ వెన్నెలతోనూ, మిలమిల మెరిసే చుక్కలతోనూ చక్కగా ప్రకాశిస్తూ ఉంది ఆ రాత్రి. కొంతసేపు ఓపికగా, మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాలకు దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద రాతి పలక మీద నా చూపు నిలిచింది. అది మెల్లమెల్లగా లేచినప్పుడు దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడయింది. ఏ అజ్ఞాత సాధనం వల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తరువాత ఆశ్చర్యం కలిగించేటంత అందమైన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం ఆ గుహలో నుంచి బయటికి వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేలకు దిగి వచ్చి ఒకానొక పారవస్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరికి ఆమె కదిలి మెల్లగా ఏమన్నారంటే, "నేను మాతాజీని, బాబాజీ చెల్లెల్ని. ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్ని, లాహిరి మహాశయుల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను" అని అన్నారు. ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజమొకటి గంగానది మీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పారదర్శకం కాని నీళ్ల మీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తోంది కూడా. అది దగ్గరికి వచ్చి వచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరి మహాశైల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారు లాహిరి మహాశయులు. నేను ద్రిగ్ ది నేను ఆశ్చర్యచకితుడనైపోయాను. ఆ ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింతగా ఆశ్చర్యపోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమైంది. ఆయన లాహిరి మహాశయుల్ని పోలి ఉన్నారు. అయితే తమ శిష్యుడి కంటే చాలా వయసు తక్కువ వారిగా ఉన్నారు. నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది. లాహిరి మహాశయులు, మాతాజీ, నేను మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం. ఆయన దివ్య శరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువు పరమానందానుభూతితో పరవశమయింది. నేను నా రూపాన్ని విడిచి అనంత దైవ వాహినిలోకి దూకుదామనుకుంటున్నాను అన్నారు మహావతార్ బాబాజీ. ఏమన్నారు? నేను నా రూపాన్ని విడిచి అనంత దైవ వాహినిలోకి దూకుదామనుకుంటున్నా అన్నారు. ప్రియ గురుదేవా, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి అంటూ ఆ మహీతాత్మురాలు ఆయన వైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు. నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి, కనిపించని అలరూపాన్ని ధరిస్తేనేమి తేడా ఏముంటుంది అన్నారు మహావతార్ బాబాజీ. ఏమన్నారు? నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి, కనిపించని అలరూపాన్ని ధరిస్తేనేమి తేడా ఏముంటుంది అన్నారు. వెంటనే మాతాజీ, అమర గురుదేవా, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చలోక్తిగా. తదాస్తు అన్నారు బాబాజీ గంభీరంగా. నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను. ఇది భూమి మీద కనీసం కొద్ది మందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదగా చెప్పించాడు అన్నారు బాబాజీ. ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా
పరమ గురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు. భయపడకు రామ్ గోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయ్యావు అన్నారు బాబాజీ. బాబాజీ మృదు మధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము లాహి ఎక్స్క్యూజ్ మీ బాబాజీ మృదు మధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము, లాహిరి మహాశైల రూపము మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానది వైపు కదిలాయి. ఆ రాత్రి పూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతి పలక మళ్ళీ కిందకి వచ్చి కంటికి కనిపించని చేతులు కదిలిచ్చినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది. ఎంత అద్భుతమైన దృశ్యమో కదా! అందరూ కాంతి పుంజాలమే. ఆ విషయాన్ని కళ్ళారా చూసిన ఆ యోగి ఎంత ధన్యజీవో. అనంతమైన, ఇంకా ఆయన చెప్తున్నారు, అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరి మహాశైల నివాసానికి దారి తీశాను. వేకువ సంధ్యలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు. చాలా సంతోషం రామ్ గోపాల్, బాబాజీని మాతాజీని దర్శించుకోవాలని నువ్వు తరచూ వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది అని అన్నారు లాహిరి మహాశైలు. నడి రాత్రి వేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి లాహిరి మహాశైలు తమ వేదిక మీద నుంచి కదలలేదని నా తోటి వాళ్ళు చెప్పారు నాకు. నువ్వు దశ్వాస మీద ఘట్టానికి వెళ్ళిన తరువాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు అన్నాడు ఒక శిష్యుడు. అసలు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తరువాత అక్కడ మాతాజీ రావడం, లాహిరి మహాశైలు రావడం, మహావతార్ బాబాజీ రావడం, మహావతార్ బాబాజీ నేను శరీరాన్ని దైవంలో కలిపేద్దాం అనుకుంటున్నా అనటం, మీకు శరీరం ఉన్నా లేకపోయినా తేడా ఏమిటి అని మాతాజీ అడగడం, నాకు తేడా ఏమీ లేదు, కనిపిస్తున్న అలా రూపమైన కనిపించని అల రూపమైన ఏదైనా ఒకటే అని బాబాజీ అనటం. మరి అలాంటప్పుడు మీ భౌతిక శరీరాన్ని ఎప్పుడూ విడవకండి అని ప్రార్థించడం మాతాజీ. దానికి తదాస్తు అని మహావతార్ బాబాజీ అభయం ఇవ్వడం. ఇదంతా కూడా అమరత్వమే కదా, భౌతిక అమరత్వాన్ని సాధించారు మహావతార్ బాబాజీ. సో అందువల్ల ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఆ యోగి వెళ్ళి ఆ దశ్వాశ్వమేధ ఘట్టానికి వెళ్ళారో అప్పటి నుంచి లాహిరి మహాశయులు అమరత్వాన్ని గురించి చాలా అద్భుతంగా ప్రసంగించారు అన్నాడు ఒక శిష్యుడు. మనము కూడా అమరత్వం గురించి ఈ ఎప్పుడైనా ఒక అద్భుతమైన పుస్తకం ఉంది అమరత్వం గురించి, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం, తప్పకుండా డిస్కస్ చేసుకుందాం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరు వేరు చోట్ల 2 శరీరాలతోనూ అంతకంటే ఎక్కువ శరీరాలతోనూ కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొదటిసారిగా ఇప్పుడే నేను పూర్తిగా అవగాహన చేసుకున్నాను అని అన్నారు ఆ నిద్రపోని సాధువు యోగానంద గారితో. ఇంకా ఏమంటున్నారంటే, ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలోని
ఆది భౌతికాంశాలను లాహిరి మహాశయులు తరువాత నాకు వివరించారు అంటూ ముగించారు నిద్రలేని సాధువు రామ్ గోపాల్ గారు. ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని, ప్రపంచమంతమయ్యే వరకు తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి ఎవరు? బాబాజీ. యుగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులు ప్రపంచ రంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూ ఉండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు. ఇలా అనడంలో యేసు అంటే ఇలా ఉండగలిగేది ఎవరు? గొప్ప ఆత్మనిష్ట కలిగిన మహాయోగులు, అవతార పురుషులు. మానవుడి ప్రధాన ప్రకృతి నిరాకారమైన సర్వవ్యాప్తమైన ఆత్మనే కదా. ఇదే కదా మానవుడి యొక్క ప్రధాన ప్రకృతి, నిరాకారమైన అంటే ఆకారం లేని సర్వవ్యాప్తమైన ఆత్మ. సో నిర్బంధంగా లేదా కర్మానుబంధంగా సంభవించే శరీరధారణ అంటే నిర్బంధంగా లేదా కర్మానుసారంగా సంభవించే శరీరధారణ అవిద్యకు అంటే అజ్ఞానానికి ఫలితం. చావు పుట్టుకలు రెండు విశ్వంలోని మాయ వల్ల సాక్షిభూతమయ్యేవేనని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. చావు పుట్టుకలన్నవి సాపేక్ష ప్రపంచంలోనే అర్థవంతమైనవి. అంటే భౌతిక ప్రపంచంలోనే ఆ చావు పుట్టుకలు అనే వాటికి ఒక అర్థం ఉంది. బాబాజీ ఒక భౌతిక శరీరానికి కానీ ఈ గ్రహానికి కానీ పరిమితులై ఉన్నవారు కారు కదా. భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ప్రత్యేక సేవా విధి నిర్వహిస్తున్నారు మహావతార్ బాబాజీ, అది గోప్యంగా. స్వామి ప్రణవానందుల వంటి మహాగురువులు కొత్త దేహాలు ధరించి లోకంలోకి తిరిగి రావడానికి కారణాలు వారికే తెలియాలి. ఈ లోకంలో వారి జన్మలు కర్మ సంబంధమైన కఠిన నిర్బంధాలకు లోబడి ఉండేవి కావు. తమంతట తాము ఈ విధంగా తిరిగి రావడానికి ఉత్థానం అంటే మాయాంధకారం తొలగిపోయిన తరువాత వెనుకటి భూలోక జీవితానికి తిరిగి రావడం అంటారు. తమంతట తాము ఈ విధంగా తిరిగి రావడాన్ని వ్యుత్థానం అంటారు. అంటే ఉత్థానం అంటే మాయాంధకారం తొలగిపోయిన తరువాత వెనుకటి భూలోక జీవితానికి తిరిగి రావడం అన్నమాట. సంపూర్ణంగా భగవత్ సాక్షాత్కారం పొందిన గురువు మామూలు రీతిలో చనిపోయినా, అద్భుత రీతిలో చనిపోయినా తన శరీరాన్ని తిరిగి పొంది భూలోకవాసులకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. లెక్కకు అందనన్ని సూర్యమండలాలకు ఆదీశ్వరుడైన పరమేశ్వరుడి సాయుధ్యం పొంది ఉన్న వ్యక్తికి భౌతిక శరీరాణువుల్ని సృష్టించటం అన్నది కష్టమైనదేమీ కాదు. నా ప్రాణాన్ని తిరిగి పొందాలనే నేను విడుస్తున్నాను అంటాడు క్రీస్తు. దాన్ని నా నుంచి ఎవ్వరూ తీయలేరు, నేనే దాన్ని విడుస్తున్నాను. దాన్ని అలా విడిచే శక్తి, తిరిగి పొందే శక్తి నాకే ఉన్నాయి అని బైబిల్లో ఉంటాయి కదా. సో అలా అన్నమాట. సో ఇదండి మహావతార్ బాబాజీ గురించి యోగానంద గారు ఆయనకి తెలిసిన విషయాలని మనతో పంచుకున్నారు. ఎంతో అద్భుతం కదా. ఆ మహావతార్ బాబాజీ యొక్క చైతన్యంలో విలీనమవుతూ చక్కగా ఈరోజు వీలైనప్పుడు కొంతసేపు ధ్యానం చేసుకోండి. That's all for today, Andy. Have a great day. Thank you. Thank you. Thank you.